అక్కడ పడితే అక్కడ వాడు ఈఎస్ఐ హాస్పిటల్లో టెస్టులు చేస్తాడు, పరీక్షలు చేస్తాడు, డాక్టర్ ఉంటాడు, రోగం తెలుస్తుంది, రేపు మందిస్తాడు, ఆ తర్వాత ఆ పరీక్షలు కూడా చేస్తాడు. అందుకనే మనం ఏమడుగుతున్నాం, ఈఎస్ఐ హాస్పిటల్ ద్వారా మనకు అమలు చేయమని మనం అడుగుతున్నాం. పరీక్షలు చేసి ఎవడో తీసుకోబోయేటటువంటి పరిస్థితి వద్దనేటువంటిది మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ మనం తీసుకునే భవన నిర్మాణ కార్డు అనేటువంటిది 60 సంవత్సరాల తర్వాత నాలుక గీక్కోవడానికి కూడా పనికిరాదు. అవునా కాదా? మరి 60 ఏళ్ల తర్వాత పనికిరాని కార్డుని ప్రభుత్వం ఏం చేయాలి? మనకు పెన్షన్ ఇవ్వాలి. మనం ఉంటగా అడుగుతలేవు. నెలకు రూపాయి చొప్పున సంవత్సరానికి 12 రూపాయలు, 5 ఏళ్లకు 60 రూపాయలు, ప్రతి 5 ఏళ్లకు 60 రూపాయల చొప్పున రెన్యువల్ చేసుకుంటున్నాం. మనం రెన్యువల్ చేసుకునే వారికి 9,000 ఎన్నికి నీకు ఏం నొప్పి అని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. అది కూడా రేవంత్ రెడ్డి గారు మీ బడ్జెట్ లో ఇవ్వకండి, మీ ఖాతాలకు వెళ్ళి మీ మంత్రులను కూర్చోబెట్టి మాట్లాడి ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఎట్లిస్తావు? మాకు బోర్డు ఉన్నది, సంక్షేమ బోర్డు ఉన్నది. మేము పనిచేసే చోట 20 లక్షలు దాటినటువంటి బడ్జెట్ కాడ మాకు ఒక్క సెస్ సంక్షేమ మండలికి పోతుంది. ఈ సంక్షేమ మండలికి పోయిన డబ్బులు 100 కోట్లున్నాయి. అవి వెనకటి నుంచి దుర్వినియోగం చేస్తున్నారు, మనకి ఇస్తలేరు, వేరే వాటికి డైవర్ట్ చేస్తున్నారు. అందుకు మనం ఏమడుగుతున్నాం, మనం నెలకు 18,000 14,000 సంపాదిస్తే అందులో సగం 9,000 రూపాయల పెన్షన్ ఇవ్వమంటున్నాం. ఇది మంచిదే కాదా? ఇవ్వాలా వద్దా? ఇవ్వాలా వద్దా అని చెవిటోని ముందు శంకుదినట్టు 12 ఏళ్లుగా అడుగుతున్నాం. చంద్రశేఖర్ రావుకు 10 ఏళ్ళు అడిగినాం. మన